హైందవ పరిపాలన ఎలా ఉంటుంది? హైందవ పరిపాలన అవినీతి లేకుండా, ఈ సంపాదన లేకుండా ఎవరు చేయడం సాధ్యం కాదు. అందుకని ఎమ్మెల్యేల రాజ్యం ఒకటి ఉంటుంది, ముఖ్యమంత్రి రాజ్యం ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి రాజ్యం వచ్చే ఎలక్షన్స్లో 100-200 కోట్లు సంపాదించిన మినిమం అది. వాడికి మళ్ళీ వెనకేసుకోవడం, ఆ పార్టీ మళ్ళీ ఆడుకుంటారు. వాడు బాగా వదిలేయండి, వీడి మీద పార్టీగా చేయాలి. రెండవది వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ పాత ఖర్చు, కొత్త ఖర్చు మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి. అందుకని ఎమ్మెల్యేల రాజ్యం దాన్ని ఏర్పాటు చేసి మా రాష్ట్రంలో నడుస్తుంది ఎమ్మెల్యేల రాజ్యం. వాడు ఎమ్మెల్యే కనుసైగా లేకుండా ఒక పోలీస్ స్టేషన్ ఉండదు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉండదు, ఏ ఆఫీస్ కానీ, ఏ ఫంక్షన్ కూడా, ఏ కాంట్రాక్ట్ కానీ, ఎవరైనా సరే ఏది చేసినా సరే ఎమ్మెల్యేకి తెలియకుండా జరగడానికి వీల్లేదు. అంతా ఆయన తెలిసి జరగాల్సింది. అన్నిట్లోనూ వాడు ధర్మంగా తీసుకుంటే నెలకి సంవత్సరానికి 50-60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నియోజకవర్గం. ఏం మామూలుగా మనం ఎప్పుడు ఏమి అడగకుండా, ఇంకా కొంచెం ఎక్కువ కూడా కావచ్చు ఇప్పుడున్న బడ్జెట్స్ చూసుకుంటే. దాంట్లో డబ్బులు వచ్చే కొనుంటే రానివ్వకుండా ఉంటాయి. వచ్చే వాటిలో తీసుకున్న 10% తీసుకున్న 45 కోట్లు. 10% అంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసి అమౌంట్ దానికి కూడా అడగక్కర్లా. సిస్టమ్ అలా డెవలప్ చేస్తారు. అది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే దానికి అంత ధర్మంగా తీసుకుంటున్నాం, ఇదిగా తీసుకుని భావిస్తారు. దాంట్లో ఆడితే ఎక్కువ అడిగితే మరి అన్యాయం సార్ దారుణంగా ఉందంటారు తప్ప దీని వరకు అభ్యంతరం. ఇలాంటి వ్యవస్థను అవదాన్ని స్థాపించారు. ఇక దీని తర్వాత ఇంకా ప్రజలకు ఏం జరుగుతుంది? ప్రజలకు మిగిలేదు ఖచ్చితంగా మనం చూడాల్సింది అంటే అవినీతి పాలన అన్ని రంగాల్లోనూ. ఏ పథకం వేయండి, ఏ ప్రాజెక్ట్ పెట్టండి, దానికి వెనకాల ఉండేది ఇదే. ఈ డబ్బు ఎలా వస్తుంది, వెనక్కి సైఫన్ చేసుకోవడానికి మార్గం ఉంటుంది, ప్రాజెక్ట్ ముందుకు వస్తుంది. ఇది లేదనుకుని నిలకపోతుంది. అందుకని అవినీతి లేని పరిపాలన అందించడం విడవ సాధ్యం కాదు. రెండవది ఇక పథకాలు ఏముంటాయి? అందరం చర్చిస్తున్నారు దాంట్లో జనాకర్షణ. ఓట్లు వేసడానికి ఆకర్షణ కావాలి. జనాకర్షణ పథకాలు అవినీతి తప్ప ఇంకొక రాజకీయం ఉండదు. ఇక మీరు విద్య ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఏంటి, ఇవన్నీ మన సమయం. వాడికి మాత్రం ఓట్లు ఎలా తెచ్చుకోవాలి, అవినీతి ఎలా తెచ్చుకోవాలి, రెండే పనులు వాడికి. ఆ రెండుకి మార్గాలు వాడు అన్వేషణ చేస్తారు. అందుకని మన రాజకీయం అంతా కూడా జనాకర్షణ రాజకీయము, అవినీతికి ద్వారాలు తీసినటువంటి దీన్ని ఆధారం చేసుకున్న వ్యవస్థ. కానీ అన్ని పార్టీలు అందులో భాగంగా ఉంటాయి. ఏ పార్టీ తీసుకున్నా అధికార క్రీడలోకి వెళ్ళిన తర్వాత ఏ పార్టీ అయినా ఈ పనులు చేయాల్సి వస్తుంది. ఆ సమాజ హితం నుంచి రాజకీయం మారిన తర్వాత వచ్చిన పరిణామం ఇది. అందుకని ఎంత మంచి పార్టీగా ప్రారంభమైనా అవి వచ్చి సముద్రంలో కలిసేటప్పటికి అన్ని ఉప్పునీళ్ళు అయిపోయినట్టుగా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ ఈ చివరి రాజకీయ వ్యవస్థ ఉప్పునీటి వ్యవస్థ కూర్చుంది. సమస్య అది. అందుకని దాంట్లో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అందుకని పార్టీలను నిందించడం సమస్య కాదు. పార్టీలన్నీ కూడా అధికార క్రీడ అనే ఒక విషవలయంలో పడి దాని వెంట పరిగెడుతున్నప్పుడు వీళ్ళు సంపాదిస్తున్నారు, కానీ దానికోసమే కొంత సంపాదించాల్సి వస్తుంది, దానికోసమే అవినీతి చేయాల్సి వస్తుంది. ఇంకా ఆ వ్యవస్థలో పడినటువంటి దీని నుంచి బయటపడేయడానికి మార్గం ఏమిటి? దాన్ని మనం అన్వేషించాలి అని లోక్సత్తా పార్టీని దానికి ఆలోచన చేయడం జరిగింది. అందుకని మనం ఒక సంధి కాలంలో ఉన్నాం. అదేమిటంటే పాత వ్యవస్థ ప్రజలకు అవసరం లేదు, కొత్త వ్యవస్థ తీసుకొచ్చే పార్టీలు ఇక్కడ లేవు. సమస్య అది. పాత వ్యవస్థ అవినీతి పరిపాలన అందిస్తే జనాకర్షణ పథకాలు ఇస్తుంది, ఇంతకు మించి ఇవ్వడానికి దాని స్కోప్ లేదు. కొత్త వ్యవస్థను తీసుకొస్తారంటే వీళ్ళు తీసుకురావడానికి శక్తి ఉన్నవాడు, ఎందుకంటే వీళ్ళు ఆ వ్యవస్థలో పడి ఉన్నవాడు, వీళ్ళు దానికి బయటపడలేదు. అందుకని ఈ సంధి కాలంలో ఉన్నప్పుడు ఈ పార్టీల నుంచి మనం ఆశించలేము కాదు. మనం అప్పుడు కొత్త దారి తొక్కేటువంటి, కొత్త మార్గం చూపించేటువంటి పార్టీ అవసరం ఉన్నది. అలాంటి పార్టీ ఉదాహరణ తీసుకొద్దామని లోక్సత్తా పార్టీని మనం ఆలోచిస్తుంటాం. ఇది నేపథ్యం. ఇది భారతదేశంలో రాజకీయ పరిణామాలు అంచనా వేసిన తర్వాత ఈ రాజకీయం అంతా కూడా ఇలా కుళ్ళిపోవడానికి రాజకీయం సమాజహితం నుంచి దూరమై అధికార క్రీడగా మారి అవినీతి వ్యాపారం చేసుకుని ఈ స్థితికి తెచ్చింది. కనుక దీని నుంచి బయటపడటానికి మనం ఒక కొత్త రాజకీయ ప్రక్రియని, కొత్త రాజకీయ పార్టీని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అది ఒక చారిత్రక అవసరం భావించాం. ఆ హిస్టారిక్ నెసెసిటీ ఒకటి ఉన్నది దేశంలో. ఆ పార్టీలో పని చేయలేకపోతే మనం ఎవరో చేయాలి పని.
ఆ పని మనం చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఆ చారిత్రక అవసరం ఇచ్చే పుట్టిన పార్టీ దీనికి ఉన్న నేపథ్యం ఇది. సరే, ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ పార్టీ కొత్తగా వచ్చింది, కొత్తగా వచ్చే పార్టీకి దీనికి ఒక మరి ఏ ఫౌండేషన్స్, ఏ లక్ష్యాల కోసం కృషి చేయాలి, దానికి కావాల్సిన పునాదులు ఏమిటి, దాన్ని ఎట్లా నిర్వచించుకోవాలని దానిలో మనం చర్చ జరిగింది. మరి దాంట్లో మొట్టమొదటిగా అనుకుంది, మొత్తం భారతదేశంలో అన్ని పార్టీలకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. చదువు తక్కువ పనికొచ్చేది పని మరి అందరూ కూడా ప్రజాస్వామ్యమే కావాలంటారు. ప్రజాస్వామ్యం కావాలని అక్కడేదన్నాడు ఒక్కడు చెప్పట్లేదు. అందరిది ప్రజాస్వామ్యం. కానీ వాళ్ళందరి దృష్టిలోనూ ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే. వాళ్ళందరి దృష్టిలోనూ ప్రజలు ఎవరంటే కేవలం ఓటర్లు మాత్రమే. వాడు ఓటేసేవాడు, మనం వాడు నెలవాళ్ళ ఓటు వేయించుకునేవాళ్ళం మనం. ఇది నడుస్తున్న రాజకీయం. ప్రజాస్వామ్యానికి పరిమితమైన అర్థంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహిస్తున్నారు. అంతకు మించిన విశాల అర్థం దాంట్లో వేరే. ఇంకా మన పార్టీ ఇక్కడ మనం నిర్దిష్టంగా ఒక కొత్త దారి తొక్కకపోతే ఈ రాజకీయ పార్టీలాగా మనం తయారవుతాం. కానీ ఒక కొత్త మార్గాన్ని మనం ఆలోచించాలి, ఒక కొత్త ఫిలాసఫీని మనం ఆలోచించాలి. ఆ కొత్త ఫిలాసఫీ కోసం మనం చేసిన ప్రయత్నమే ఈ ప్రజల్ని ప్రభువుల్ని చేసే ప్రజాస్వామ్యాన్ని మనం సాధించాలి. అందుకని మనం ఇచ్చిన నినాదం కూడా ప్రజలు ప్రభువులు, పాలకులు సేవకులు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ సావరెన్స్ పీపుల్, ప్రజలు, వాళ్ళది అధికారం. ఓటిచ్చేది వాడు, డబ్బు ఇచ్చేది వాడు. కానీ వాడు ఏకదినక సుల్తాన్లో ఉన్నాడు. ఒకరోజు సుల్తాన్, ఆ ఒక్కరోజు కూడా ఓటేసే రోజు, ఆ రోజు కూడా వాడు బూత్కు తీసుకెళ్ళడానికి మాత్రం ఏదో వాహనం పెడతారు. ఆ లోనికి వెళ్ళిన తర్వాత బండి వస్తే వాడికి అక్కడ వాహనం ఉండదు. అంటే ఇది లాస్ట్. తిరిగి ఇంటికి చేరడం మాత్రం మళ్ళీ వాడితో వాడు పోవాల్సింది. అది మనకు నడుస్తున్నది. అందుకని మన పార్టీకి, లోక్సత్తా పార్టీకి ఐడియాలజికల్గా పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అంటే డెమోక్రసీ, లిబరల్ డెమోక్రసీ అంటున్నాం. లిబరల్ డెమోక్రసీ. కానీ ఈ డెమోక్రసీ మనదైన తీరులో మనం నిర్వహించుకున్నాం. భారతదేశం ఏ పార్టీ చేయని రీతిలో మనం దీన్ని నిర్వచించుకున్నాం. భారతదేశంలో ఏ పార్టీ కూడా ప్రజల ప్రభువులు అని చెప్పిన పార్టీ లేదు. ఉందని చూడండి, ఎక్కడ మనకు ఎక్కడ కనిపిస్తుంది. అలాగే మనం ప్రజల్ని ప్రభువులు చేసే ప్రజాస్వామ్యం తీసుకొస్తామని ఒకటి సాధికారత, ఎంపవర్మెంట్ ఇచ్చేటువంటి పార్టీ ఒకటి లేదు. అందుకని మనం ప్రజాస్వామ్యాన్ని కొంచెం విస్తృతమైన అర్థంలో, మీరు జేపీ గారి పుస్తకం చదివితే ప్రజాస్వామ్య సంక్షోభం పరిష్కారం చూసుకుంటారు, డిస్కషన్ పేపర్. కానీ ఈరోజు అయితే ప్రజలకు అర్థం కావట్లేదు. మేము ఎలా ప్రభులం అవుతాము అనే క్వశ్చన్ వస్తుంది. మేము ఎలా ప్రభులం అవుతాం అనేది వాళ్ళ క్వశ్చన్. దానికి వెళ్దాం. ప్రజల్ని ప్రభువుని చేసే వ్యవస్థ లేకుండా సాధ్యంగా. ఇప్పుడు సోవియట్ యూనియన్ ఏం జరుగుతామో చూడండి. మరి సోవియట్ యూనియన్లో ఒక పరిమితమైన ప్రజాస్వామ్యం వచ్చింది. వస్తే స్టెబిలిటీ కోసం నేనున్నానని పుతిన్ నాయకత్వం తీసుకుని స్టెబిలిటీ పేరుతో ఏం చేశాడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని తీసేశాడు ఇంచుమించుగా. అంతేగా దాదాపుగా ఇప్పుడు పత్రికలు కానీ, జ్యుడిషియరీ కానీ, న్యాయ వ్యవస్థలు అన్నింటినీ చిన్నపనం చేసిన తర్వాత ఏముంది? ఇప్పుడు మొన్న మొత్తం ఎలక్షన్ ఓటింగ్ అంతా రిగ్గింగ్ చేశాడు. పెద్ద గోళ, పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నాడు. మొత్తం డబ్బాలు పట్టుకుని మార్చేసుకున్నాడు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు కనుక లేకపోతే చాలా నష్టపోతాం. ఆ వ్యవస్థను సృష్టించకపోతే ప్రజలను ప్రభువులు చేయడం సాధ్యం కాదు. అందుకని మనం ఆ వ్యవస్థను సృష్టించడానికి మనం ప్రజాస్వామ్యాన్ని నిర్వచించుకున్నది ఒక 5 అంశాలు కీలకమైన. మంచి ప్రజాస్వామ్యం ఉండాలి అంటే దానికి మనం స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యం సమస్య లేదు. స్వేచ్ఛ ఉండాలి కదా. మా జేపీ గారు వీటన్నిటికీ మార్కులు కూడా ఇచ్చారు. మీరు చూస్తే భారతదేశంలో స్వేచ్ఛకు అత్యంతగా మార్కులు ఇచ్చాడు. భారతదేశంలో ఏదైనా ఉంటే అది ఒకటే. దానికి 60-70 మార్కులు ఉండేదానికి. దానికి 60-70 మార్కులు ఉండేదాన్ని. స్వేచ్ఛకు సంబంధించి, స్వయం పాలనకు సంబంధించిన మనం ఎన్నుకునే పద్ధతి, మన ఎన్నికల వ్యవస్థ ఉంది కనుక. కానీ ఎన్నుకునే పద్ధతులు అన్నీ అవరోధాలు, అన్నీ మంచి మార్గాలు, వక్ర మార్గాలు. అందుకని ఈ వక్ర మార్గాలకు సంబంధించిన అంశాలు మన రెండో దాంట్లో కనిపిస్తున్నాయి. రెండో కీలకమైనది, ఎక్కడైతే మనం ఎన్నుకునేటువంటి ప్రభుత్వం ఉండదో ప్రజాస్వామ్యం అన్నట్టు కాదు. ఆ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాల, అందరికీ విశ్వాసం ఉండే పద్ధతిలో జరగాలి. మూడవది, ప్రజల భాగస్వామ్యం ఉండాలి పరిపాలనలో.
అది ఎంత సాధ్యం, ఎక్కడ సాధ్యం అవుతుంది, కనీసం స్థానిక ప్రభుత్వాలు ఎక్కువ సాధ్యం అవుతుంది. అన్ని చోట్ల సాధ్యం కాకపోవచ్చు. అక్కడ కూడా లేకుండా పోయింది మన దేశం. 4వ చట్టబద్ధమైన పాలన మన దేశంలో అస్సలు కనిపించింది. అది అంటే చట్టం ముందు అందరూ సమానం కావాలి. మన దేశంలో అది ఉండదు. డబ్బు ఉన్నవాడి చట్టం వేరు, పేదవాడి చట్టం వేరు. సంపద అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకపోతే. అధికారం ఉన్నవాడు మాకైతే ఈ లైన్ లెక్క ఉండదు, ఎటు పడితే వెళ్ళిపోవచ్చు. అధికారం ఉన్నవాడు ఈ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు కూడా ఉన్నవాడికి ఎటు పడితే పోవచ్చు అంటున్నాను నేను. అధికారం ఉన్నాడు కదా వాడు, చాలా అంత మించి అక్కడ. అందుకని ఈ చట్టబద్ధ పాలన అనేది చాలా కీలకమైనది. అది పూర్తిగా వైలేషన్ జరుగుతూ ఉంది. చివరిది స్వయం దిద్దుబాటు వ్యవస్థ కావాలి దేనికైనా సరే. అది బదలైపోకూడదు ఏ వ్యవస్థ కూడా. దాంట్లో తప్పులు జరుగుతూ ఉంటాయి. దాన్ని దిద్దుకునేటువంటి వ్యవస్థలు కావాలి. వీటి ఆధారంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం